అందరికీ ఛత్రపతి శివాజీ గురించి తెలుసు, కానీ చాలా మందికి ఆయన కుమారుడు వీరుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి ఎవరికి తెలియదు. దేశం కోసం, ధర్మం కోసం చిత్రహింసలు అనుభవించి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా త్యాగం చేసిన సూర్యుడు సంభాజీ మహారాజ్. హాయ్ ఫ్రెండ్స్, చావా మూవీ ఇప్పుడే చూసా. ప్యూర్ గూస్ బంప్స్. లాస్ట్ 15 మినిట్స్ అయితే ఏడ్చేసా. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఈ మూవీ నేను హిందీలో చూసా. మస్ట్ వాచ్. ఈ ఇయర్ లో విక్కీ కౌశల్ కి ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ వస్తాయి. అంత బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. రష్మిక కూడా ఆమెకి ఇచ్చిన రోల్లో బాగానే చేసింది. ఇది మన ఇండియన్ సినిమా. ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్యూర్ గూస్ బంప్స్. మతం మార్చుకో అంటే తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన మహావీరుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. చిన్నప్పుడు చదువుకునేప్పుడు సోషల్లో ఎక్కువగా ఔరంగజేబ్, మొఘల్ వీళ్ళ గురించే ఎక్కువ చరిత్ర ఉంది, కానీ మన ఈ కనుమరుగవుతున్న వీళ్ళ గురించి అయితే ఎక్కడ లేదండి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళ గురించి ఎందుకు చదువుకున్నానా అని. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి ఇంతవరకు నేనే తెలుసుకోలేదు. కంప్లీట్గా అయిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే తెలిసిందన్నట్టు కంప్లీట్గా. టోటల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. సో చాలా జాగ్రత్త. ఇది ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో ఉంది. అందుకే ఎవరిని నమ్మకు, జస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వు అనుకున్నది సాధించు అంతే. పక్క మనతోనే ఉంటారు, మనల్ని మోసం చేస్తారు. మస్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, వాట్ ఎవర్, సెల్ఫ్ కాన్ఫిడెంట్. సో ఇది ఎప్పటి నుండో ఉంది, అలానే అనిపించింది నాకైతే. సో ఎవరిని నమ్మకు, నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వు అనుకున్నది సాధించు. ఓవరాల్గా మూవీ అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా. హిస్టారికల్ మూవీస్ లో బాహుబలి తర్వాత ఇదే చాలా నచ్చింది. బాగుందని ఓటీటీకి వచ్చాక చూద్దామంటే కాదు, పక్క థియేటర్లో చూడాలి. వార్ సీక్వెన్సెస్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంది సీన్స్ అయితే. ఈ మూవీ రిలీజ్ అయ్యి 10 days అవుతుంది. నేను బెంగళూరులో చూసాను. స్టిల్ ఇప్పటికీ హౌస్ఫుల్ ఉందంటే అర్థం చేసుకోండి. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 out of 4.